హాయ్ ఫ్రెండ్స్, మన షాప్కి గ్లామర్ BS4 వెహికల్ ఒకటి వచ్చింది. దాని సెల్ఫ్ ప్రాబ్లం వచ్చింది. ఏ విధంగా ఉంది ఏందనేది మీకు చూపిస్తాను, చూడండి. సౌండ్ చూసారా? సౌండ్ వస్తుంది. అలా వచ్చినప్పుడు సెల్ఫ్ మోటార్ బ్రష్లు కట్ అయిపోయింది. అది రిలే అయినా ఉండొచ్చు, సెల్ఫ్ మోటార్ అయినా ఉండొచ్చు. అలా సౌండ్ వచ్చింది. ఇప్పుడు రిలే అయితే బాగుంది. సెల్ఫ్ మోటార్ ఎలా ఓపెన్ చేయాలో మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా అయితే 7mm బోల్ట్లు 2 వస్తాయి. ఆ 2 ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకునేటప్పుడు అక్కడ చూసుకోవాలి ఏమేమి ఉంది, ఎట్లా ఉంది అనేది. ఫస్ట్ అయితే లాక్ వాషర్ ఒకటి వస్తుంది. తర్వాత వుడ్ వాషర్ ఒకటి వస్తుంది. వుడ్ వాషర్ వెనకాల 2 స్టీల్ వాషర్లు అయితే వస్తాయి. చూపిస్తాను చూడండి. ఇలా రెండు స్టీల్ వాషర్లు అయితే వస్తాయి. మోటార్ తీసుకొని కింద బాడీ సెల్ఫ్ మోటార్ ఆర్మేచరు పట్టుకొని అలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. సెల్ఫ్ మోటార్ బ్రష్లు ఎలా ఉన్నాయి అని మీకు చూపిస్తాను, చూడండి. కట్ అయిపోతే అది ఉన్నాయి. ఇలా అయితే కనబడట్లేదు, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. చూసారా? సెల్ఫ్ మోటార్ బ్రష్లు అయితే కార్బన్ కట్ అయిపోయింది, అరిగిపోయి. కార్బన్ అంతా అదేను, ఆ బ్లాక్ పౌడరు. 2 స్ప్రింగులు వస్తాయి. పూర్తిగా అయితే కట్ అయిపోయింది. ఒకటైతే అరిగి ఉంది, అరిగింది కూడా పూర్తిగా అరిగి ఉంది. ఓపెన్ చేసి ఎలా ఉంది అనేది ఇంకా బాగా చూపిస్తుంది. ఆ స్క్రూ అయితే ఒకటి వస్తుంది. ఆ స్క్రూ ఓపెన్ చేసుకొని బ్లాక్ ప్యాన్లో ఓపెన్ చేసుకోవాలి. సీటింగ్ ప్యాన్లో కింద 2 వుడ్ వాషర్లు 2 అయితే వస్తాయి, ఆపోజిట్ చూసారా? ఆ ప్లేస్లో అయితే వస్తాయి. తర్వాత ఈ 10mm నట్టు ఒకటి ఓపెన్ చేసుకుంటే దాని వెనక ఇంకో నట్టు ఉంటుంది, అది ఓపెన్ చేసుకోవాలి. చూసారా? స్టీల్ వాషర్ ఒకటి, వుడ్ వాషర్ ఒకటి, 2 చిన్న వుడ్ వాషర్లు వస్తాయి. అది అలా వెనక్కి నెట్టి ఓపెన్ చేసుకోవాలి. దానికి రబ్బర్ ఓరింగ్ ఒకటి వస్తుంది, అంటే బాడీకి టచ్ అవ్వకుండా. ఇది మెయిన్ ప్లస్ వైర్ నుంచి వచ్చే కనెక్షన్ కాబట్టి బాడీకి టచ్ అవ్వకుండా రబ్బర్ ఓరింగ్ అయితే వస్తుంది. సెల్ఫ్ మోటార్ బ్రష్లు కంపెనీ వచ్చి తీసుకొచ్చాము, 92 రూపాయలు. పాతది ఎలా ఉంది, కొత్తది ఎలా ఉంది కూడా మీకు చూపిస్తాను, చూడండి. పైవి పాతవి, కిందవి కొత్తవి. కార్బన్ చూసారు ఎలా ఉందో, కాపర్ నిప్పలు. సెల్ఫ్ మోటార్ ఆర్మేచర్ని ఇలా క్లీన్ చేసుకోవాలి. ప్రతి పార్ట్లో గ్రీస్ అప్లై చేసుకొని ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కడెక్కడ పెట్టాలి ఏదైనా చూపిస్తాను, చూడండి. ఆర్మేచర్ అలా క్లీన్ చేసుకొని ఆ పాయింట్లో గ్రీస్ అప్లై చేసుకొని సెల్ఫ్ మోటార్ బ్రష్ చూసారా ఎలా ఉందో. దానికి ప్లాస్టిక్ సీటింగ్ పాయింట్ ఒకటి వస్తుంది, దానిలో సీటింగ్ చేసుకొని సెల్ఫ్ మోటార్ బాడీలో హోల్ ఉంది కదా, ఆ హోల్లో లోపల నుంచి ఇలా సీటింగ్ చేసుకోవాలి. సీటింగ్ చేసుకున్న తర్వాత నీకు ఇంతకుముందు ఓరింగ్ చూపించాను కదా, ఆ ఓరింగు ఆ ప్లేస్లో సీటింగ్ చేయాలి. చూపిస్తాను, చూడండి. అది అలా పైకి ఉండకూడదు, పూర్తిగా లోపలికైతే వెళ్ళాలి. అలా పూర్తిగా అయితే లోపలికి ఉండాలి. నాకు మీకు చూపించాను కదా, 2 చిన్న వుడ్ వాషర్లు, చిన్నవి 2 వుడ్ వాషర్లు, ఒక పెద్ద వాషర్ వుడ్ వాషరు, స్టీల్ వాషర్ వేసుకొని 10mm నట్తో టైట్ చేసుకోవాలి.
దానికి 10 mm కౌంటర్ తీసుకొని టైట్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఇంకో బ్రష్ ఉంది కదా, అది ఇంతకుముందు కట్ అయిపోతే కస్టమర్ లేతలో హోల్ వేయించి ఆల్ట్రేషన్ చేయించాడు. అది ఎలా ఫిట్ చేయాలి మీకు చూపిస్తాను చూడండి. ఆ హోల్లో స్క్రూ ఫిట్టింగ్ చేస్తాను. ఆ వాషర్కి బాడీకి మధ్యలో సెల్ఫ్ మోటార్ బ్రష్ పెట్టి టైట్ చేయాలి. ఎలా చేయాలి నేను చూపిస్తాను. చేసిన తర్వాత ఇలాగైతే ఉంది. మన మధ్యలో గ్యాప్ సీట్లో టైట్ చేసుకోవాలి. తర్వాత కింద వుడ్ వాషర్ ప్లేట్ చెప్పాను కదా, అది ఆపోజిట్ ఒకటి సెట్ చేసుకొని దాని కింద గ్రీస్ అప్లై చేసుకోవాలి. గ్రీస్ అప్లై చేసుకుంటుందంటే అది కింద ఊడిపోకుండా ఉంటుంది. సీటింగ్ ప్యానల్ చెప్పాను కదా, దానికి స్క్రూ ఒకటి ఫిట్ చేసుకోండి. దీని తర్వాత సెల్ఫ్ బ్రష్ స్ప్రింగులు ఆర్మేచర్ ఫిట్ చేసుకుంటాం. అదైతే ఒక్కడనే ఉన్నందువల్ల కొంచెం ఇబ్బంది వల్ల చేసుకుంటాం. ఆర్మేచర్ అనేది ఎలా ఫిట్ చేయాలనేది మీకు చూపించలేదు. అది చెప్పిన స్ప్రింగ్లో ఇటు సైడ్ ఒకటి, దానికి ఆపోజిట్ ఒకటి. ఒక్కడనే ఉన్నందువల్ల ఇలా చూసుకుంటా ఫిట్ చేయాల్సి వస్తుంది, ఏమనుకోకండి. మ్యాగ్నెట్ ఫైర్ బాబు ఇలా ప్లేట్ కూడా సెట్ చేసిన తర్వాత మనకు మ్యాగ్నెట్ బాడీ వస్తుంది. మ్యాగ్నెట్ సెల్ఫ్ మోటార్లో అది ఆర్మేచర్ పైకి లేవకుండా ఒక వేలుతో పట్టుకొని జాగ్రత్తగా అయితే సిట్టింగ్ చేయాలి. అలా ప్రెసింగ్ చేయకుండా తీసామంటే అది ఆర్మేచర్ బయటకు అయితే వచ్చేస్తుంది. అది ఆ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ అయితే నీకు ఇక్కడ చిన్న పాయింట్ ఉంటుంది ప్లాస్టిక్ ప్యానల్లో సీటింగ్ అవ్వాలి. పైన మూత వచ్చి కింద బాడీకి మార్క్ చూసారా, ఆ మార్క్ ఆపోజిట్ మార్క్ పెట్టి బోల్ట్ సీటింగ్ చేస్తే కరెక్ట్గా కింద బాడీలోకి సీటింగ్ అవుతుంది. బోల్ట్ కరెక్ట్గా సీటింగ్ అయింది. ఆపోజిట్ కూడా అలాగే సీటింగ్ అయిపోతుంది. ఇది పై మార్కు కింద మార్కు ఆపోజిట్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడైతే బండికి స్టార్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి. మనం స్టెప్ బై స్టెప్ అన్నీ జాగ్రత్తగా